శత్రువు పుత్రుడుగా వస్తాడు బాధ పెట్టడానికి, కొడుకుగా వచ్చి ఏది మాట వినడు. తండ్రిని ఏడిపించడమే వాడికి ప్రయోజనంగా వస్తాడు. శత్రువు కొడుగ్గా వస్తాడు. లోపల ఉన్న జీవుడు ఏ సంస్కారంతో వస్తున్నాడో తెలియదు కాబట్టి వాణ్ణి సంస్కరించడానికి గర్భ సంస్కారములు వచ్చాయి. గర్భ సంస్కారములన్నీ చెయ్యకపోతే, అలా చెయ్యనప్పుడు కనీసం శ్రీరామాయణాన్నంతటిని వింటారు. శ్రీరామాయణం అంతా వింటే గర్భిణి స్త్రీ ఆమె సమస్త సంస్కారములను పొందినట్టు. దాని వలన ఉత్తముడైన వాడు వంశానికి కీర్తి తెచ్చేటటువంటి కొడుకు పుడతాడు. అథవా అది కూడా చేయకపోతే బాలకాండలో చెప్పినటువంటి షణ్ముఖోత్పత్తి, శ్రీమద్భాగవతంలో ఉన్నటువంటి దశమస్కంధంలోని కృష్ణలీలలు వినమన్నారు. అవి రెండూ విన్నా కూడా ఉత్తముడైనటువంటి కుమారుడు జన్మిస్తాడు అని. కాబట్టి తండ్రి అసలు పుట్టేటప్పుడే కొడుకు మంచివాడు పుట్టాలని, పుత్ర సంతానం కలగాలని, దాని వలన తాను పున్నామరకాన్ని పోగొట్టుకోవాలని కోరుకుని ఆర్తితో కుమారుణ్ణి కంటాడు. ఒక కుమారుణ్ణి కనడానికి ఎంత ఆర్తి పొంది కన్నారు అన్నది పురాణాలు పరిశీలిస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. మార్కండేయ మహర్షిని కనడానికి మృకండుడు ఎంత తపస్సు చేశాడు. ఇప్పటికీ ద్రోణాచార్యుల వారు తన కుమారుడైనటువంటి అశ్వత్థామని పొందడానికి పరమశివుడి గురించి తపస్సు చేసినటువంటి క్షేత్రం ఉంది. ఆ డెహ్రాడూన్ దగ్గర నుంచి ముస్సోరీ వెళ్ళిపోతుంటే మధ్యలో ఒక పెద్ద పర్వత గుహ ఉంటుంది. అద్భుతమైనటువంటి గుహ. ద్రోణాచార్యుల వారు ఏ అరుగు మీద కూర్చుని కొడుకు కోసం ఈశ్వరుడి గురించి తపస్సు చేశారో ఆ అరుగు కూడా ఇప్పటికీ ఉంటుంది. అక్కడే ఒక అద్భుతమైన శివలింగం. ఆశ్చర్యం ఏమంటే ఎంతోమంది లోపల కూర్చుని భజన చేస్తున్నా సరే దాదాపు 10 నుంచి 15 అడుగుల పొడుగున్నటువంటి పెద్ద నాగుపాం ఒకటి ఇంతమంది మధ్యలోంచి వచ్చే శివలింగాన్ని చుట్టుకుంటుంది. చుట్టుకుని కొంతసేపు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటుంది. ఇప్పటికీ అది సంతానాపేక్ష కలిగినటువంటి వారు ప్రత్యేకంగా వెళ్ళి ఆ క్షేత్రంలో దర్శనం చేస్తూ ఉంటారు. శ్రీముఖలింగం ఎంత గొప్పదో శ్రీకాకుళంలో ఆ ద్రోణాచార్యుల వారి గురించి, ఆ అశ్వత్థామ కొరకు ద్రోణాచార్యుల వారు తపస్సు చేసినటువంటి ఆ క్షేత్రం అంత గొప్పది. కాబట్టి ఆ సంతానం ఉత్తమమైంది కలగాలి అని అంత తపస్సు చేసి తండ్రి సంతానాన్ని పొందుతాడు. అటువంటి సంతానం పొందడానికి తండ్రి యొక్క వీర్యము కారణమైంది కనుక తండ్రి బ్రహ్మ యొక్క అంశని పొంది ఉన్నాడు. తండ్రి సాక్షాత్ విష్ణుస్వరూపుడు. ఎందుచేత అంటే విష్ణువు సర్వజగద్రక్షకుడు. రక్షణ అన్న మాట ఎప్పుడు అన్వయమైనా సరే అది విష్ణువు నుండి అన్వయమవుతుంది. నా మాట అలా అన్నప్పుడు కేవలము విష్ణువే రక్షిస్తారని బ్రహ్మ శివుడు రక్షించరని నా ఉద్దేశ్యం కాదు. కానీ సాధారణంగా రక్షణ అన్నది ఎవరి వైపు నుంచి వెడుతుంది అంటే విష్ణువు పరంగా వెడుతుంది. అందుకే జాగృతావస్థకంతటికీ కూడా ఆధిపత్యం ఎవరిది అంటే శ్రీ మహావిష్ణువుది. అందుకే మీరు చూడండి, నిద్ర లేచేటప్పుడు తప్పకుండా 3 పర్యాయాలు బిగ్గరగా నోటి వెంట ఒక నామమే రావాలి. మీరు ఏ సంప్రదాయంలో ఉండండి, ఎవరిని ఆరాధన చేయండి, అది వేరు విషయం. నిద్ర లేవగానే నోటి వెంట వేరొక మాట రాకూడదు. 3 మార్లు ప్రకటనంగా వైఖరీ వాక్కుగా రావలసిన మాట ఒకటే, శ్రీహరి 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 అని నిద్ర లేవాలి. లోపల పడుకున్నవారు నిద్ర లేచారని గుర్తు ఏమిటంటే శ్రీహరి అని 3 మార్లు వినపడుతుంది. అంటే వారు నిద్ర లేచారు అని గుర్తు. ఎందుకు శ్రీహరి అని పిలుస్తారంటే 3 మార్లు ఇంద్రియములన్నీ నిద్ర లేచాయి. మనసు నిద్ర లేచినప్పుడు వెనక ఇంద్రియములు లేస్తాయి. కన్ను పనిచేయడం మొదలుపెట్టింది, చెవి పనిచేయడం మొదలుపెట్టింది, నోరు పనిచేయడం మొదలుపెట్టింది, నాలుక చర్మం స్పర్శ చెప్పడం మొదలుపెట్టింది, ముక్కు వాసన చెప్పడం మొదలుపెట్టింది. మీరు వెంటనే జవాబు చెప్పే ప్రయత్నం చేయకండి. మీరు బాగా ఇంటికి వెళ్ళి ఆలోచించండి నేను చెప్పిన మాటని. పరమేశ్వరుడు 5 ఇంద్రియములకు ఉన్న శక్తుల్ని వెనక్కి తీసేస్తే అసలు సుఖము దుఃఖము ఈ 2 మాటలు ఉంటాయా? మీరు ఇంటికి వెళ్ళి విచారణ చేయండి, తొందరపడకండి. ఈశ్వరుడు కన్నులిచ్చి చూడగలిగిన శక్తి తీసేశాడు, చెవులిచ్చి వినగలిగిన శక్తి తీసేశాడు, నాలుకిచ్చి రుచి చెప్పగలిగిన శక్తి తీసేశాడు, ముక్కిచ్చి వాసన చెప్పగలిగిన శక్తి తీసేశాడు, చర్మం ఇచ్చి స్పర్శ శక్తి తీసేశాడు. ఇప్పుడు చెప్పండి, సుఖ దుఃఖములు ఉన్నాయేమో? ఏది కంటి ముందు కనబడుతుంది? జలపాతాలుంటే మనకెందుకు, చెట్లుంటే మనకెందుకు, దేవాలయాలుంటే మనకెందుకు, గోపురాలుంటే మనకెందుకు,
ఎదురుగుండా మహాత్ముడు ఉంటే మనకెందుకు, గంగానది ప్రవహిస్తుంటే మనకెందుకు, కంటితో చూడగలమా? ఎంత వాంగ్మయం ఉంటే ఎందుకు, పక్షుల కూతలు ఎందుకు, ప్రభాత సమయంలో పాడేటటువంటి గీతాలు ఎందుకు, లేకపోతే వాద్య పరికరములు మ్రోగించినప్పుడు వచ్చేటటువంటి మధురమైనటువంటి ధనులు ఎందుకు, రామాయణాది కావ్యములు ఎందుకు? ఏం చదువుకుంటారు, ఏం వింటారు? ఏ పదార్థం యొక్క రుచి తెలుస్తుంది కనుక. బొగ్గు తెచ్చి నాలుక మీద పడేసినా అంతే, తిరుపతి లడ్డూ తెచ్చి నాలుక మీద పడేసినా అంతే. స్పర్శ తెలియదు, దేన్ని ముట్టుకున్నా ఒకలాగే, అసలు ఏమీ తెలియదు. కాబట్టి ఇంక ఏ సుఖం ఉంది? అసలు సుఖము లేదు, దుఃఖము లేదు. సుఖము దుఃఖము ఈ రెండు మాటలు దేనిని ఆశ్రయించి ఉంటాయంటే ఇంద్రియములు మనస్సు, ఈ రెండిటిని ఆశ్రయించి ఉంటాయి. ఇంద్రియముల ద్వారానే సుఖ దుఃఖములు తెలుస్తాయి. ఇంద్రియములకు అధిదేవత ఎవరు అంటే విష్ణువు. అందుకే అదోక్షజుడు అని పేరు. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 11వదైనటువంటి మనసు, ఈ 11 సుఖ దుఃఖములకు కారణములు కనుక ఈ 11ంటిని ఇచ్చిన పరమేశ్వరుడికి అర్పణం చేసి వ్రతం పాటిస్తే ఏకాదశి వ్రతం. అందుకని ఏకాదశి వ్రతం వచ్చింది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి వ్రతం ఎందుకు చేస్తారు అంటే విష్ణు భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ఆయన చేసిన ఉపకారాన్ని స్మరించడానికి. సుఖములను విష్ణువిస్తే విష్ణు స్వరూపంగా అసలు ఈ ఇంద్రియములు ఏర్పడడానికి కారణమైన వ్యూహముతో కూడిన వీర్యమును నిక్షేపించిన వాడెవరు? తండ్రి. ఆయన వదిలిపెట్టినటువంటి తేజస్సులోంచే ఈ పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములతో కూడుకున్నటువంటి సంఘాతమైన ఈ శరీరం తయారైంది. అయినప్పుడు తండ్రి సాక్షాత్తు విష్ణువు సమస్త సుఖములకు కారణమాయనే. ఏ సుఖం అనుభవించినా ఆ సుఖములకు కారణమైన శరీరము ఉండడానికి కారణమైన వాడు తండ్రి. కాబట్టి తండ్రి విష్ణు స్వరూపం కాదు. ఇంకొక మాట ఉంది శ్రీరామాయణంలో. ఋషులందరూ వెళ్ళి దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెడితే బ్రహ్మగారు దేవతలను ఉద్దేశించి సగరుల ఉపాఖ్యానంలో ఒక మాట అంటాడు. కాపిలం రూపమాస్తా యాధారయత్య నిజంధరాం అంటాడు. ఈ భూమినంతటినీ ఎవరు రక్షణ చేస్తూ ఉంటారు అంటే శ్రీ మహావిష్ణువు రక్షణ చేస్తూ ఉంటారు. ఈ భూమి ఆయన సొత్తు. అందుకే ఆదివరాహమూర్తి దంస్ట్ర మీద పైకెత్తుతాడు. ఆయన సతీస్వరూపంగా పక్కన భూదేవి ఉంటుంది. అటువంటి భూమి సమస్త సుఖములకు కారణం. భూమి లేని నాడు అసలు సుఖమన్న మాట లేదు. ఈ భూమి కదిలిందనుకోండి అంతే. ఎంతటి మహదైశ్వర్యవంతుడు కూడా మరుక్షణంలో పరమదరిద్రుడు. ఐశ్వర్యం అంతా కుప్ప కూలిపోతుంది. ఐశ్వర్యం అనుభవించడానికి, నేను ఉన్నానన్న భావన కలగడానికి భూమి యొక్క కదలిక లేనితనమే ఆధారము. భూమి ఎందుకు కదలలేదు అంటే దిగ్గజములను సృష్టించి దాని కుంభస్థలం మీద నించోపెట్టి మన యొక్క క్షేమం కోసమని భూమిని కదలకుండా విష్ణువు శాసనం చేశారు. ఆయన శాసనము చేత భూమి అలా నిలబడింది. ఈ భూమి మీద మనం నిలబడ్డాం. ఈ భూమి లేని నాడు నిలబడడానికి ఆధారం ఏది? ఈ భూమికి అందుకే క్షితి అని పేరు. క్షకారం ప్రయోగిస్తే ఓర్పుకి మారువాచకం. అంత ఓర్పుతో ఉంటుంది భూమి. ఆ భూమి ఉండడానికి ఆధారం భూమే, బ్రతకడానికి ఆధారం భూమి. నేను ఆకలేస్తే అన్నం తింటున్నాను అంటే భూమిలోంచి వచ్చిన పదార్థం. నాకు దాహం వేస్తే నీళ్లు తాగుతున్నానంటే భూమిలోంచి వచ్చిన పదార్థం. నాకు ఊపిరి తీసుకుంటున్నానంటే భూమి మీద ఉన్న గాలి. నేను తిన్న దాంట్లో శేషం మిగిలిపోతే మళ్ళీ భూమి పట్టుకుంటుంది. నేను తాగిన దాంట్లో శేషం మిగిలిపోతే భూమి పుచ్చుకుంటుంది. నేను విడిచిపెట్టిన గాలిని మళ్ళీ ఈ ప్రకృతే పుచ్చుకుంటుంది. కన్న తల్లి అయి భూమాత కాపాడుతోంది. అటువంటి భూదేవి సకల సుఖములకు కారణము. ఉండడానికి ఆమె అన్నపానీయాదులు ఇచ్చింది. సమస్త భోగములకు ఆవిడే కారణం. ఇవాళ నేను మీకందరికీ వినపడేటట్టుగా మాట్లాడగలిగినటువంటి గట్టి ధ్వని కలిగినటువంటి స్వరపేటిక నాకు లేకపోతే, ఇదిగో ఈ మైక్ కనబడేటటువంటి ఈ పదార్థము తయారు కావడానికి కావలసినటువంటి ఇనుము అనబడేటటువంటి లోహము, ఇందులో ప్రవేశించినటువంటి శక్తి, నా మాట బిగ్గరగా మీకు వినపడేటట్టు చెయ్యగలిగినటువంటి నీటి నుండి పుట్టిన విద్యుత్తు, భోగకారకములైతే మీకు నాకు అది ప్రకృతిలోంచే వచ్చింది, భూమిలోంచి. ఇంటికి పెట్టుకున్న తలుపులు భూమిలోంచి చిన్న చెట్లలోంచి వచ్చాయి. ప్రయాణం చేస్తున్న కారు తయారవడానికి కావలసిన ఇనుము భూమిలోంచి వచ్చింది. కారు పరిగెత్తడానికి కావలసినటువంటి ఇంధనం భూమిలోంచి వచ్చింది. సమస్త సుఖములకు కారణము భూమి. అందుకే వసుంధర అని పేరు భూమికి.
అటువంటి భూమి విష్ణువు యొక్క సొత్తు. అసలు ఆయన అనుభవించవలసిన వాడు, ఆయన ఆనందం అనుభవించాలి. కానీ ఆయన ఏం చేస్తాడు? ఆయన అనుభవించాడు. అరే వీడు నన్ను నమ్ముకుని ఉన్నవాడు రా నా బిడ్డ అని మనకిస్తాడు. ఆయన మనకిచ్చి మనం భోగం అనుభవిస్తుంటే, మనం సంతోషిస్తుంటే, మన సంతోషాన్ని చూసి ఆయన సంతోషిస్తూ ఉంటాడు. అందుకే ప్రసాదము అంటే ఏదో పులిహార తీసుకెళ్లి నైవేద్యం పెట్టడం కాదు, జీవితమే ఒక ప్రసాదము కావాలి. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ జపో జల్ప శిల్పం చకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణవచనా జాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మాత్మణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. ఒక మాట మాట్లాడితే ఆ మాట ఏర్పడడానికి, పైకి రావడానికి కారణమైన స్వరపేటికి ఇచ్చిన పరమాత్మ జ్ఞాపకంలో ఉంటే ఒకరి మనసు బాధపడేటట్టు మాట్లాడవు. ఒక నడక నడుస్తున్నావంటే నడవడానికి కాళ్ళకి శక్తి రూపంలో ఉన్న పరదేవత జ్ఞాపకం ఉన్ననాడు నేను నిష్కారణంగా నడవకూడదు, నిష్కారణంగా ఇతరుల్ని బాధ పెట్టడానికి పరిగెత్తకూడదు, ఉద్వేగంతో ఉండకూడదు అనుకున్ననాడు నీ నడకలు ప్రదక్షిణాలవుతాయి, మాటలు మంత్రాలవుతాయి, కదలికలు ముద్రలవుతాయని శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేసినట్లుగా భక్తితో కూడిన జీవనము ప్రసాద బుద్ధి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనం ఏది అనుభవిస్తున్నది భగవంతుని యొక్క అనుగ్రహము వలన అన్నది జ్ఞాపకంలో ఉంచుకుని ఆయన కారుణ్యము వలన నాకు ఇది అబ్బింది అన్న బుద్ధితో అనుభవించడమే ప్రసాదము. అంతేకాని కాస్త పులిహారో చక్రపొంగలో నోట్లో వేసుకోవడం ఒక్కటే ప్రసాదం కాదు, ఈ బ్రతుకే ప్రసాదం, ఈశ్వరుని యొక్క అనుగ్రహం. అస్తమానం ఈశ్వరుడు ఆ కారణం చేత జ్ఞాపకానికి వస్తాడు. ఎందుకు జ్ఞాపకానికి రావాలి అంటే గుర్తు తెచ్చుకుంటే జ్ఞాపకానికి రావడం కాదు, ఆయన జ్ఞాపకం రాకుండా ఉండడం సాధ్యం కాదు కనుక. అది ప్రహ్లాదుడంటే. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురాయుసుతుడే తద్విశ్యమున్ భూవరా అంటారు పోతన గారు. మంచినీళ్లు తాగుతుంటే పైన ఉన్నటువంటివన్నీ లెక్క కట్టుకుంటాను. ట్యాంకులో ఇన్ని నీళ్లున్నాయి, జేబులో ఇంత డబ్బుంది, మెళ్ళలో ఇన్ని గొలుసులున్నాయి, నేను ఇంత చదువుకున్నాను, నాకు వచ్చే నెల ఇంత జీతం వస్తుంది, ఇన్ని లెక్కలు కడతాను. అసలు నేను బ్రతకడానికి ఆధారమైన నీరు నా శరీరంలో అయిపోతోందని నాకు తెలుసా? తెలియదు. ఒరే నీళ్లు అయిపోతున్నాయిరా, లోపల నీళ్లు పోయిరా అని దాహం రూపంలో పరమాత్మ పలుకుతున్నాడు. ఈశ్వరా నా శరీరం పడిపోతుందని, ఇందులో నీళ్లు అయిపోయాయని నేను చూసుకోకపోతే మీరు చెప్తున్నారా అని దాహంలో ఈశ్వరుణ్ణి చూసుకున్నాడు ప్రహ్లాదుడు. దాహం వేస్తే వెంటనే నీరు అందాలి, వెంటనే నీరు అందాలంటే నీరు పల్లానికి ఎడుతుంది. కాబట్టి ఇక్కడ పెట్టుకోగానే చటుక్కున జారి కడుపులో కెడితే ప్రాణాలు నిలబడతాయి. వేదం చెప్తుంది నీటికి ఒక శక్తి ఉంటుంది, ప్రాణాలని వెనక్కి తీసుకొస్తుంది, వెళ్ళిపోతున్న ప్రాణాలని. అందుకే స్పృహ తప్పితే నీళ్లు చల్లుతారు, వెంటనే స్పృహ వస్తుంది. నీరు సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవయిత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు శివపురాణంలో మహానుభావుడు వ్యాసుడు. ఆ నీటి రూపంలో ఉండేవాడు పరమశివుడే, నీటి రూపంలో ఉండి లోకాల్ని బ్రతికిస్తాడు అంటాడు. నీటిని ఆశ్రయించి ధర్మం ఉంటుంది. నీరు లేనప్పుడు సంధ్యావందనం ఏం చేస్తావు, స్నానం ఏం చేస్తావు, అర్ఘ్యం ఏమి ఇస్తావు, పవిత్రోవా అని నీళ్ళేం చల్లుకుంటావు. కాబట్టి నీటి వలననే ధర్మం ఉంటుంది, నీటి వలన శౌచం ఉంటుంది. అటువంటి నీటి రూపమై పరమాత్మ ఉన్నాడు. అటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి నీరు శరీరములోకి ప్రవేశించి తొందరగా చేరితే తప్ప ప్రాణములు నిలబడనటువంటి స్థితిలో పరమేశ్వరుడు కడుపు పైకి నోరు కిందకి పెట్టి ఉంటే ఎంత నీరు పోస్తే ఎప్పటికి కడుపుకి ఎక్కుతుంది, ఎప్పటికి బతుకుతాడు. కానీ వీడు నీరు లేదని కూడా చూసుకోకుండా తిరుగుతూ ఉంటాడు. పొయ్యగానే బతకాలి కాబట్టి కడుపు కింద నోరు పైన పెట్టినటువంటి ఈశ్వరుని యొక్క ప్రజ్ఞకి దాహమేసిన ప్రహ్లాదుడు 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. ఎక్కడ చూస్తావు భగవంతుణ్ణి? భగవంతుణ్ణి చూడడానికి లోపలి నేత్రం ఉండాలి తప్ప బయట వెతికితే దొరుకుతాడా? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట వెతికితే దొరికితే వస్తువు కాదు, లోపలికి ప్రయాణం చేస్తే దొరికేటటువంటి వస్తువు భక్తి చేత. కాబట్టి ప్రసాద బుద్ధితో జీవించుట అంటే ఆయనదైనటువంటి సమస్త సుఖములకు స్థావరమైనటువంటి భూమి నుండి వచ్చినటువంటి పదార్థములను మనకిచ్చి మనం పొందుతున్నటువంటి సుఖాల్ని చూసి తాను సంతోషాన్ని పొందుతుంటాడు విష్ణువు. ఆయన తండ్రి. అందుకే కాళిదాస మహాకవి తల్లిదండ్రులుగా చెప్తాడు. వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అర్థము ఒకదాన్ని విడిచిపెట్టి ఒకటి ఉండకుండా ఎలా కలిసి ఉంటాయో అలా కలిసి ఉంటారు జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు.
ఒకే పదంలో ఒకే ఆ శ్లోకంలో ఉండేటటువంటి పాదంలో రెండిటినీ కూర్చాడు కాళిదాసు. పార్వతీ పరమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులు, పార్వతీప రమేశ్వరవు అంటే పార్వతీప అంటే పార్వతీపతి అని. అదేమిటండి మరి తీ అనక్కర్లేదా? అక్కర్లేదు. సంస్కృత భాషకు ఒక మర్యాద.